Good morning viewers, welcome to our channel IVJ channel. In this class we discuss about intensity of electric field and derivation and we get the formula to find the intensity of electric field at a point. Let's go to the topic to discuss the topic intensity of electric field. Now first write the definition of intensity of electric field. Definition of intensity of electric field. See here, so what is intensity of electric field? Suppose here a body is at position O. Suppose a body is at position O. It is charged. Suppose this is an spherical shaped body. It is charged. Suppose it is charged, positively charged body. It is field will be formed around the spherical shaped body or around the sphere. Charge will be formed. So wherever the field will be observed, that is called field. Wherever the charge can be observed, that is called electric field. ఎగ్జాంపుల్ మనం ఒక కండక్టర్ తీసుకున్నాం లేదా ఒక ఎలక్ట్రికల్ వైర్ తీసుకున్నాం, కాపర్ వైర్ తీసుకున్నాం. కాపర్ వైర్లో కరెంటు పాస్ అవుతూ ఉంటే దాని అరౌండ్ దట్ వైర్ దాని చుట్టూ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఎప్పుడు కరెంటు పాస్ అవుతూ ఉన్నప్పుడల్లా దాని చుట్టూ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అదేవిధంగా నేను ఒక బాడీ తీసుకున్నా, ఏ షేప్లో ఉంది, స్ఫెరికల్ షేప్లో ఉంది. కాబట్టి ఒక స్పియర్ తీసుకున్నా. ఆ స్పియర్ ఏమైందంటే ఛార్జ్ చేసాం. ఛార్జ్ చేసినప్పుడు ఆ ఛార్జ్ అనేది ఆ బాడీ అవుటర్ సర్ఫేస్ మీద ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎంతైతే ఛార్జ్ దాని చుట్టూ అంత ఛార్జ్ ఎగ్జిబిట్ అవుతుందో దాన్ని ఫీల్డ్ అంటాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం, పాయింట్ ఛార్జ్ తీసుకున్నాం. సో ఇక్కడ పాయింట్ ఛార్జ్ తీసుకున్నాం. ఇదేంటిది, పాయింట్ ఛార్జ్. దానిపై ఎగ్జాంపుల్ పాయింట్ ఛార్జ్ వచ్చేసి క్యూ అనుకుందాం. స్మాల్ క్యూ ఈజ్ ఎ పాయింట్ ఛార్జ్. ఇది ఎక్కడుంది అనుకుందాము, పొజిషన్ వచ్చేసి ఓ అనుకుందాం. ఓకే, సో దీని చుట్టూ ఫీల్డ్ అయితే ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో ఇక్కడ దాకా ఫీల్డ్ ఫామ్ అయింది. అయితే నేను ఒక్కొక్క యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకొస్తున్నా, Q0. Q0 అంటే ఏంటి, యూనిట్ పాజిటివ్ ఛార్జ్. వాట్ ఈస్ Q0? Q0 ఈజ్ ద యూనిట్ పాజిటివ్ ఛార్జ్. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అంటున్నామంటే ఏంటి, ఇది పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ క్యూ అనే ఓ అనే పాయింట్ దగ్గర ఓ అనే పాయింట్ ఛార్జ్, ఓ అనే పొజిషన్ దగ్గర ఛార్జ్ ఉంది. అది అంతగా పాజిటివ్ ఛార్జ్. కాబట్టి ఇక్కడ క్యూ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. కాకపోతే ఇక్కడ ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉంది, అన్నోన్ ఛార్జ్, అన్నోన్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఓ దగ్గర పాయింట్స్. ఓకే, Q0 అనే పాజిటివ్ ఛార్జ్, ఇంకో యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఇది Q0. దాని వాల్యూ ఎంత, పాజిటివ్, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ +1 యూనిట్, +1 కూలం యూనిట్ పాజిటివ్ ఛార్జ్. సో మనం దీన్ని ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నాం. ఎక్కడ దాకా అంటే అప్రోచ్ అవుతూ ఉంది ఇట్లా. దాన్ని ఏం చేస్తున్నాము, Q0 అనే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని వీఆర్ బ్రింగింగ్ టువర్డ్స్ ద +Q. ఆటోమేటిక్గా ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. సో లైక్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. సో రిపెల్ అవుతుంది అంటే, రిపెల్ అవుతాం అంటే అక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది వాటి మధ్య. రిపల్సివ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ పాజిటివ్ ఛార్జెస్. ఓకే, ఆ ఎంత ఫోర్స్ తోటి రిపెల్ అవుతున్నాయో ఆ ఫోర్స్ని F అన్నాం.
ఓకే. ఒకవేళ సెకండ్ కేసులో ఇక్కడ మైనస్ ఛార్జ్ తీసుకున్నాం, అంటే నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఉన్నాయి. అంటే ఈ పాయింట్ ఛార్జీ దేంతో ఎలా ఛార్జ్ అయింది? ఏ ఛార్జ్ పార్టికల్స్? పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అంటే నెగిటివ్ ఛార్జ్ అయింది. సో దాని చుట్టూ ఏమవుతుంది? ఫీల్డ్ ఏర్పడుతుంది కదా. ఎంతవరకు అయితే కొంతవరకు ఇట్లా ఫీల్డ్ ఏర్పడుతుంది. స్పెరికల్ షేప్లో కానీ ఉంటే స్పెరికల్ షేప్లో ఫీల్డ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏం ఏర్పడుతుంది? ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని తీసుకొస్తున్నాను. అంటే పాజిటివ్ ఛార్జీ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1 యూనిట్. దాన్ని ఏం చేస్తున్నాను? ఇక్కడ దాకా తీసుకొస్తా ఉన్నా. సో ఇక్కడికి వచ్చేసి ఇది మైనస్, ఇది ప్లస్. ఆటోమేటిక్ అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అట్రాక్ట్ అవుతాయి కదా. ఎంత ఫోర్స్ తోటి అట్రాక్ట్ అవుతుంది? ఇదేమో అట్రాక్టివ్ ఫోర్స్, ఇదేమో రిపల్సివ్ ఫోర్స్. ఫస్ట్ కేసులో 2 కేసెస్ తీసుకున్నాం. ఒకటేమో అట్రాక్టివ్ ఫోర్స్, రెండోదేమో రిపల్సివ్ ఫోర్స్. సో 2 కేసెస్లో ఎంత ఫోర్స్ కనుక్కుంటాం? ఏంది? ఫోర్స్. With what amount of force the charge, unit positive charge is attracting towards the unit positive charge, or with what amount of force the unit positive charge is attracting with the unit positive charge, positive charge, or repelling if both are like charges. Okay, that we have to find. So with what then we have to find? We find that force experienced by the unit positive charge whenever it is approaching towards the positive unit point charge. Now what is the formula? 1/4 pi epsilon naught into q1 q2 by r square. q1 అంటే మనం ఇక్కడ q తీసుకుందాము, పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. q2 అంటే q0 తీసుకుందాం. ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని ఆర్ అనుకున్నాం. సో ఇది అట్రాక్టివ్ ఫోర్స్ అయితే అట్రాక్టివ్, లేకపోతే రిపల్సివ్ ఫోర్సెస్ కనుక్కోవచ్చు ఈ ఫార్ములా ఉపయోగించి. ఓకేనా? కానీ మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. అసలు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే డెఫినేషన్ తెలిస్తే కదా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కాబట్టి ఫార్ములా చెప్తాను. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే E = F/Q0. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఏమవుతుంది చూడు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం? క్యాపిటల్ ఈతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి, F/Q0 రాశారు. F అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై వాట్? ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, సో ఇక్కడ మనం డెఫినేషన్ రాయొచ్చు ఇంకా. సో ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ when in the electric field at a point in the electric field. The force experienced by unit positive charge at a point in the electric field is called intensity of electric field. It is denoted by capital E. ఫార్ములా E = F/Q0. Q0 అంటే ఎప్పుడంటే ఇక్కడ ఏం తీసుకున్నాము? యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాము. సో యూనిట్స్ రాద్దాం. సో ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్ కదా, ఛార్జ్కి యూనిట్స్ కూలూమ్ కదా. సో న్యూటన్ పర్ కూలూమ్ రాసుకోవచ్చు, లేక వోల్ట్ పర్ మీటర్ కూడా. So units of intensity of electric field. Intensity of electric field. Newton per coulomb or volt per meter.
This is about intensity of electric field, definition, formula, representation, units. Okay. So for that we get ఇది రాసుకోండి, కాపీ చేయండి. నేను ఇంకా నెక్స్ట్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాను, అదే ఫార్ములా డిఫైన్ చేస్తాను. ఓకే. Okay, now next formula derivation for intensity of electric. Expression for intensity of electric field. Expression for intensity of electric field. మన ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? E ఈక్వల్ టు F బై Q నాట్. నేను ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా రాసా. ఏంటి అంటే E అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, F means force, Q means unit positive charge, E means intensity of electric field. ఓకే. బట్ మనం ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్ట్ కనుక్కోవాలంటే ఏం రాద్దాం? E ఈక్వల్ టు 1/Q0 రాద్దాము ఫస్ట్. F అంటే ఏంటో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా. ఏంటి కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా? ఏంటి? F ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. అంటే ఇక్కడ ఏం తీసుకున్నాము ఫార్ములాలో? ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నాం, ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నాం. ఇది Q1 అనుకున్నాం, ఇది Q2 అనుకున్నాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే R అనుకున్నాం. ఓకే. అప్పుడు F ఎంత ఫోర్స్ అట్రాక్ట్ అవుతున్నాయా, రిపెల్ అవుతున్నాయా అనేది ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏం తీసుకున్నాము? ఛార్జ్ తీసుకున్నాం, పాయింట్ ఛార్జ్ తీసుకున్నాం, అదంతా Q అనుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఏం తీసుకున్నాం? యూనిట్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ Q0 అనుకుంటాం. సో యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఇంకా ఫార్ములా అప్లై చేద్దామా? ఓకే. సో ఫార్ములా అప్లై చేస్తే F మీన్స్ 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్ హోల్ డివైడెడ్ బై Q0. సిన్స్ ఇక్కడ Q1 అంటే ఏమనుకున్నాము? Q అనుకున్నాం. Q2 అంటే ఏమనుకున్నాము? Q0 అనుకున్నాం. ఇంకా సబ్స్టిట్యూట్ చేసి R అంటే R, ఇంకా అందులో చేంజ్ ఏం లేదు. R. ఓకే. నౌ 1/4πε0 ఇంటూ Q1 మీన్స్ Q, Q2 మీన్స్ Q0 బై R స్క్వేర్. ఇక్కడ Q0 మీన్స్ 1/, మళ్ళీ ఇది రెసిప్రోకల్ రాసుకుంటే 1/Q0. Q0 gets cancelled. Therefore, intensity of electric field 1/4πε0 into Q by R square. This is the formula to find the intensity of electric field. Copy this one. We will go to, we'll discuss another topic, another question. This question is also important. Okay. Now copy this one. Like, share the video and
subscribe our IVJ channel. Okay, we'll go to discuss next topic.